ఎప్పుడు తినే ఊరగాయలు తిని తిని బోర్ కొట్టేసిందా? అయితే కొత్తగా కొత్తిమీర పచ్చడి ట్రై చేసేద్దామా? చాలా సింపుల్, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ముందుగా ఒక బాండి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే శుభ్రం చేసి కడిగి పక్కన ఆరబెట్టుకోవాలి తడేం లేకుండా. 2 కట్టల కొత్తిమీర, 1 కట్ట పుదీనా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసుకొని కొత్తిమీర పుదీనా ఆయిల్లో వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఎటువంటి వాటర్ అయితే వేయలేదు. కొత్తిమీరలో ఉండే వాటర్ తోటి కొత్తిమీర మొత్తం ఇలా కుక్ అయిపోతుంది. దీన్ని పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ వేసుకొని చింతపండు గుజ్జు వేసి చింతపండు నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు గుజ్జులోనే ఉప్పు, కారం, పసుపు, మనం మసాలా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా, మిక్సీ పట్టుకున్న కొత్తిమీర కూడా వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు పోపు కోసం ఒక బాండీలో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని వీటన్నిటిని మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పచ్చట్లో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని వేడి వేడి అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ తింటే సూపర్. మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్యామిలీకి.